వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేత జ్యోతుల నెహ్రూ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉదాహరణకు చూసుకున్నట్టయితే వ్యవసాయ రుణమాఫీ అన్నారు ఆయన మొట్టమొదటి హామీ ఇచ్చేటప్పుడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం నిన్నిచ్చినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి సాధికారిక సదస్సుల్లో ఆయన ఇచ్చినటువంటి లెటర్ కూడా స్వయాన తన స్వదేశ సంతకం పెట్టినట్టు పంపినటువంటి లెటర్లో కూడా రైతుల యొక్క కన్నీళ్లు ఆంధ్ర రాష్ట్రంలో చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నాను నేను అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వ్యవసాయ రుణాల మాఫీ అని చెప్పి ఆనాడు ఇచ్చి ఒక్కింత రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థనే ఒక్కసారిగా అతను ఇచ్చినటువంటి మాట ద్వారా స్తంభింపజేసినటువంటి పరిస్థితి. పరపతి అన్నది పూర్తిగా రైతుకి ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన హామీ వల్ల ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రైతాంగం. ఎందుకంటే ఆశ పూర్తిగా రుణాలు మాఫీ అవుతాయని చెప్పి ఇవాళ దాకా చూసినటువంటి పరిస్థితి. మీకు తెలుసు, నాకు తెలుసు, అంచెలంచెలుగా అన్నింటినీ కూడా కుదించుకుంటూ రకరకాలైనటువంటి విధానాలను అందులో చొప్పించుకుంటూ ఆయన ఇవాళ నిన్న మాఫీ ఆఖరికి 10వ తారీఖున ప్రకటించినటువంటి ప్రకటన చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటటువంటి భారం 15,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి అని చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోనీ 15,000 కోట్ల రూపాయలు ఇదైనా సక్రమంగా అమలు చేస్తున్నటువంటి విధానం ఎక్కడైనా ఉందంటే మళ్ళీ దాంట్లో కూడా ఎంత కోత విధించాలో అంత విధించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 50,000 లోపు రుణాలు అన్నారు. ఆ రుణాల మాఫీ ఒక్కసారిగా పోతుందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మరి ప్రత్యక్షంగా ఇది నేను ఎక్కడో కాదు పత్రికల్లో వచ్చినటువంటిది, సాక్షాత్తు ఒక కలెక్టర్ సమక్షంలో రైతు గోడు వెళ్ళబుచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏం చెప్తాడంటే ఈ రైతు అతనికి ఇచ్చినటువంటి రుణమాఫీ పత్రం ద్వారా చూసుకుంటే ₹3.10 బకాయి అతను రుణం మాఫీ అయినట్టుగా వచ్చినటువంటి పరిస్థితి. మరో రైతుకైతే ₹95 రుణమాఫీ వచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా చూసుకుపోతే ₹60,000 బాకీ ఉన్నటువంటి రైతుకి ₹13,000 నీకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా నీకు అర్హత ఉంది. ఎందుకంటే నీకు ఎకరమే భూమి ఉంది కాబట్టి ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా ఎకరానికి పెట్టుబడి అయ్యేది నువ్వు పెట్టినటువంటి పంటకు ₹13,000. ఆ ₹13,000 ఈనాడు నీకు రుణమాఫీ చేస్తున్నాం. అందులో పోను ₹13,000 ఒక్కసారిగా మాఫీ చేశారా? మళ్ళీ దానికి కూడా 5 వాయిదాలుగా మాఫీ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది వాళ్ళు అవలంబించేటటువంటి విధానంలో లోపభూయిస్తూ ఉందా? చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎత్తుల్లో ఇది ఒక భాగమా? ఈ ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని ఒక అయోమయ పరిస్థితుల్లో పడేసి రుణం ఎవరికి రద్దు అవుతుందో తెలీదు, ఎవరికి రద్దు అవ్వకుండా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లో కొనసాగించేటటువంటి విధానాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇంతకంటే విచిత్రం ఏంటంటే ఈవేళ ఆయన ఒక సులభ పద్ధతి చెప్తున్నాడు. ఎవరైనా సరే మీకు ఉన్నటువంటి బాకీలను పూర్తిగా కట్టేసుకున్నట్టయితే మీరు కట్టినటువంటి బాకీని నేను 5 వాయిదాల్లోనే తీర్చడం జరుగుతుంది. 5 వాయిదాల్లోనే తీర్చడమే కాకుండా 10% వడ్డీ మీకు ఇస్తాను. మీరు కొత్తగా మళ్ళీ బ్యాంకుల్లో కట్టుకుని బ్యాంకుల్లో కొత్త రుణాన్ని తెచ్చుకున్నట్టయితే మీకు 4% వడ్డీకి రుణాలు వస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఆయన ఉంటే మంగళుడు ఎందుకని చెప్పి కట్టేటటువంటి స్తోమత రైతాంగంలో ఉంటే నువ్వే ఒక పక్క రైతులు కన్నీళ్లు చూడలేక మనసు కరిగి
నా విధానం అది కాకపోయినా సరే మనసు మార్చుకుని రైతాంగాన్ని ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితి ఒక పక్క వాస్తవం నువ్వే చెప్తూ మళ్ళీ అదే పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ రైతాంగాన్ని కట్టేసుకోమని చెప్పడం, ఇందులో దొంగ రైతులు ఉన్నారు, రైతులను దొంగలుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది నీకు. ఒక పక్క రైతులు ధనవంతులను సూచిస్తే ప్రయత్నం చేస్తున్నావు. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మాత్రం విల్ఫుల్ డిఫాల్టర్ ఎవరు ఉండరు. పరిస్థితుల ప్రభావంలో రైతులకు ఇవాళ వచ్చేటటువంటి నష్టానికి అనుగుణంగా వ్యవసాయం నష్టానికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో బాకీలు కట్టలేక వాళ్ళ జీవనాధారాన్ని సాగించలేక కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే ఆంధ్ర రాష్ట్ర రైతాంగం అని నువ్వే గుర్తించానని చెప్తావు ఒక పక్క.